తుఫాను కారణంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లన్నీ కూడా జట్టీకే పరిమితమయ్యాయి. ఏదైతే దిత్వా తుఫాను ఏర్పడినప్పటి నుండి వారం రోజుల ముందే విశాఖ వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు వారం రోజుల ముందే మొత్తం ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లన్నీ కూడా హార్బర్ చేరుకున్నాయి. అయితే తుఫాను వచ్చినప్పుడల్లా వారికి ఎటువంటి మెసేజ్ వస్తుంది, వాళ్ళు తీరానికి ఎలా చేరుకుంటారు అనేది మనతో పాటు విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్కి సంబంధించి మత్స్యకార నాయకులు ఉన్నారు. అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. తుఫాన్ వస్తుంది, ఒక తుఫాన్ వస్తే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలంటే కూడా చెప్తూ ఉంటారు. ఏంటి సార్, లోపలికి వెళ్తే మీకు ఎలా మెసేజ్ వస్తుంటుంది? ఒకవేళ తుఫాన్ సమయంలో ఒడ్డుకి వచ్చేసిన తర్వాత నష్టాలు వస్తాయంటారు. ఏంటి సార్? ఇప్పుడు సాధారణంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో సుమారుగా ఒక 700 బోట్లు, మెకనైజ్డ్ బోట్లు ఆపరేట్ అవుతున్నాయి. దాంతోపాటు మోటరైజ్డ్ బోట్లు ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఒక రోజుకి 2 రోజులకి వెళ్ళే బోట్లు వెంటనే ఏదైనా ఈ తుఫాను హెచ్చరికలు ఉండగానే వెంటనే వచ్చేస్తాయి. తుఫాను హెచ్చరిక రాకముందే మరి మా వేటగాళ్ళకి, మత్స్యకారులకి సముద్ర తాలూకా వాతావరణము, ఆ మేఘం చూసుకోవడము, వెంటనే సముద్రంలో ఉన్నటువంటి కరెంటు, అంటే ఒడిసి అంటారు మా భాషలో, సముద్ర తాలూకా కరెంటు మారిపోగానే వీళ్ళకి అర్థమైపోతుంటుంది. ఎదరా బాగోలేదు, ఏదో సముద్రం గూడు కట్టింది, లేకపోతే ఆకాశం మేఘం కట్టింది, మనకి ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక అడుగు వెనక్కి వేస్తారు. అయితే 15 రోజులకి 10 రోజులకి వెళ్ళే బోట్లు అయితే మటుకు వాళ్ళకి ఆ గూడు తెలిసినా యాంకర్ పెట్టుకొని ఉంటారు. సాధారణంగా ఏంటంటే తుఫాను వెలిసిన వెంటనే ఫిషింగ్ కొంచెం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే మా వాళ్ళు 100కి ఒక 50-60 బోట్లు యాంకరేజ్లోనే ఉంటారు. అలాగే జట్టీకి అనుకూలంగా కానీ ఉంటే వచ్చేస్తారు వెనక్కి, రాని పక్షంలో అక్కడ యాంకరేజ్ ఉంటారు. ఈ వెళ్ళడము రావడము, టైం స్పేర్ చేయడము, అనుకోకుండా వాతావరణం రావడం, వెనక్కి రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే అనుకోలేని, చెప్పుకోలేనటువంటి నష్టాలు, అంచనా వేయలేనటువంటి నష్టాలు. ఈ నష్టాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సైడ్ నుంచి, పరిశ్రమ సైడ్ నుంచి ఏ విధమైనటువంటి అనుకూలత లేదు. ఏ ఓనర్కి లాభం వస్తే ఎలాగ వాడు అనుభవిస్తాడో, ఏ ఓనర్కి ఇబ్బంది కలిగినా వాడు స్వయంగా, వాడు స్వతహాగా, వాడు పరపతను కొట్టి నిలబడాలి తప్ప మరి ఏ విధమైన సహాయకారాలు లేవు. మరి మేము గత 30 సంవత్సరాల నుంచి హార్బర్లో ఉన్న ఒక హుదూదు తర్వాత తుఫానికి మత్స్యకారులకు బియ్యం ఇవ్వడం అన్నది మొన్నే జరిగింది. ఆ బియ్యం అన్నది కార్మికులకు వస్తుంది తప్ప మత్స్య పరిశ్రమకు రాదు. పరిశ్రమ ఆదుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు. బోట్లు దెబ్బతింటాయి, చెక్కలు పోతాయి, ఇవన్నీ పోతే మాకు నారమ్స్ లేవు. మరి ఇక్కడ తుఫాన్ తగిలితేనే మీకు ఏదైనా నిధులు వస్తాయి తప్ప ప్రతి తుఫానికి మీరు అనుభవించే నష్టాలకి మనకైతే జట్టీలో ఉండాలా. మరి ఈ బోటు గుద్దుకుంటాయి, బోటు తాళ్ళు తెగిపోతాయి, కింద నుండి కరెంటుకి ఎత్తి కుదేస్తాయి బోట్లు. మరి ఆ బోటుకు రాపిడితే కనబడలేనటువంటి నష్టం జరుగుతుంది. చెక్క పోయిందంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ చెక్క లేకపోతే బోటు నీటిలోకి వెళ్ళలేదు. కనబడలేనటువంటి దెబ్బలు, మనిషి కౌకి దెబ్బలు ఎలా తగులుతాయో అటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి దానికి ఒక ప్రణాళిక లేదు. అయ్యో దీనికి ఈ విధంగా నష్టం జరిగింది, ఏదో సాయం చేయడం లేదు. డైరెక్ట్గా ఇక్కడ తుఫాను చేరి పోతేనే వైజాగ్ తుఫాను చేరింది, మనం ఏదైనా ఒక బడ్జెట్ వస్తుంది, దాంట్లో ఇవ్వాలనే ఆలోచన తప్ప మరి సాధారణ నష్టాలకు కానీ తుఫాన్లు కానీ ఏ విధమైన అనుకూలత అయితే హార్బర్లో లేదు. చూసుకున్నట్లయితే ఈ తుఫాను కారణంగా బోట్లన్నీ కూడా జట్టీకే పరిమితయ్యాయని చెప్తున్నారు. అయితే తుఫాను సంభవించినప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం కూడా తమను ఆదుకుంటే తమకు ఎంతో మార్గదర్శకంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ తుఫాను కారణంగా ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలంటే కూడా ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.